హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడా, ఉల్లి పకోడీ. నేను చూపిస్తున్న ట్రిక్స్ను ఉపయోగించి మీరు కానీ పకోడా వేస్తే రోజు తినాలనుకుంటారు. అంత టేస్టీగా కరకరలాడుతూ కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. అచ్చు రోడ్ సైడ్ వేసే పకోడీలా ఉంటాయి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ బౌల్లోనే 2 కప్స్ శనగపిండి వేసుకొని ఆ శనగపిండితో పాటు మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్లో తేమ ఉంటుంది కదండి, ఆ తేమ అంతా పిండికి అంటుకొని ఎంత వాటర్ వేయాలో తెలుస్తుంది. అదే ముందుగా మనం వాటర్ వేసుకున్నట్లయితే వాటర్ ఎక్కువైపోయి పిండి జారుగా అయిపోయి పకోడీలు అట్టలాగా గట్ట వస్తాయి. అందుకని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆ పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. అంటే 2 కప్స్ ఆనియన్స్ అయితే 1 కప్పు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ హీట్ అయిన ఆయిల్లో విడివిడిగా పలుచగా రేకల్లా కొద్దిగా ఆ పకోడీలని వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినంత పకోడీలు విడివిడిగానే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే కరకరలాడుతూ పకోడీలు నీట్గా వస్తాయి. లేదనుకుంటే అచ్చచ్చులాగా పిండిలా ఆ పకోడీలు వేయకుండా మొత్తం లోపలంతా పిండి ఉండిపోతుంది. అలా విడివిడిగా వేసుకుంటూ ఆనియన్స్ ఎక్కువ వేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకుంటే మనకు తినడానికి కరకరలాడుతూ కారంగా మళ్ళీ తినాలనిపిస్తుంది. రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలా మిగిలిన పిండి అంతా కూడా ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ పకోడీలకి ఆయిల్ ఎక్కువ లేకుండా మనకి పకోడీలు బాగా టేస్టీగా రావాలంటే ఆయిల్లో కొద్దిగా షుగర్ వేసి ఆ పకోడాలు వేస్తే ఆయిల్ అంతా కూడా లాక్కుండా పకోడీలన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. మిగిలిన పిండి కూడా మనం ఇలా పకోడీల్లో పలుచగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కరకరలాడనిపిస్తూ తినేటప్పుడు పంటిలో అక్కడక్కడ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు తగులుతూ ఎంతో రుచిగా ఉంటుందండి. చూడండి, చూసారా, ఇలా అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై చేసినప్పుడు ఎలా ఉన్నాయో, వేసేటప్పుడు ఎలా ఉన్నాయో అవి చూడండి, బాగున్నాయి కదా. ఇదిగోండి, ఇలా అటు ఇటు బాగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మరలా ప్లేట్లోకి తీసుకుని ఇంకా ఏమన్నా మిగతాగా పిండి ఉంటే కనుక మళ్ళీ కొద్దిగా పిండి మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంటుకోకుండా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ పీల్చకపోతే ఆయిలీ ఫుడ్లకు కూడా ఉండదు కదండి, మన హెల్త్ కూడా మంచిదే. ఇదిగోండి, చూడండి, కరకరలాడే కారంగా పకోడీలు
మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. రెడీ అయినాయండి మన ఉల్లి పకోడీలు. ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా చూడితేనే తినాలనిపిస్తుంది కదండి. అబ్బబ్బా ఎంత బాగున్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటాయండి.